ఎవరి కొరకు చెప్పిన మాట అంటే ఒక కుష్టి రోగి కొరకు దేవుడు మాట్లాడిన మాట ఇది. అయితే ఒక కుష్టి రోగిని ఇక్కడ అన్న మాట ఏంటంటే వాడు అపవిత్రుడు కాబట్టి వాడు ప్రత్యేకముగా బ్రతకాలి. మనుషులందరిలో బ్రతకటానికి వారికి యోగ్యత. ఎందుకంటే అట్టి వాడిని ఎక్కడ బ్రతకమన్నాడు చెప్పండి? ఊరి బయట బ్రతకాలి. వాడి పై పెదవుని ఏం చేయాలంటే కప్పుకొనాలి. అందుకండి కుష్ఠరోగులు ఇలా క్లాత్ కట్టుకుని వెళ్తుంటారు, చూసారా? అంటే అలా ఉండేవారు. వారు వెలివేయబడిన వారిగా ఉండేవారు. ఎవరు? వెలివేయబడిన వారిగా ఊరి చివరన బ్రతకాలి అని వాళ్ళకి ఒక నియమాన్ని తీసుకొచ్చి వారిని ఆ ఊరి చివర బ్రతకటానికి, ఊరి చివరికి వెలివేయబడి ఊరి చివర బ్రతకటానికి. చూడండి, వీరు 10 మందిలో బ్రతకడానికి యోగ్యులు కారు. వీరు 10 మందిలో ఉండటానికి యోగ్యులు కారు. వీరు ప్రత్యేకించి బ్రతకాలి. ఎలా బ్రతకాలి అంటే ఊరి చివరికి వెళ్ళి బ్రతకాలి. మనుషుల మధ్య బ్రతకటానికి లేదు వీరికి. మరి వీరికి విడుదల ఎప్పుడు వస్తుంది? మరి కుష్ఠరోగిని కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థపరచబడటం అనేది యేసయ్య పుట్టిన తర్వాత వచ్చిందండి. లేకపోతే అప్పుడు వరకు ఈ కుష్ఠరోగి ఎక్కడ ఉండాలంటే ఊరి చివరనే ఉండాలి. ఊరి చివరనే మాత్రమే వీడు బ్రతకాలి అన్నది ఇక్కడ దేవుడు లేఖనంలో రాయబడితే, మరి ఈ కుష్ఠరోగికి ఎప్పుడు విడుదల వచ్చింది? ఈ కుష్ఠరోగి ఎప్పుడు స్వస్థత పొందుకున్నాడు? ఈ కుష్ఠరోగి ఎప్పుడు మార్పు వచ్చింది అనగా, ఈ కుష్ఠరోగము అంటే నేను అంటాను లోక సంబంధమైన వ్యసనాన్ని ఇందులో పెట్టాను మనం. ఈ లోక సంబంధమైన వ్యసనమైన మనిషి ఇప్పుడు ఎక్కడ ఉండాలని దేవుడి దృష్టిలో కదండి. మరి ఎప్పుడు వీరు మనుషుల మధ్యన కలవాలి? ఎప్పుడు వీరు 10 మందితో తిరగాలి? ఎప్పుడు వీరు లోకముతో సహవాసం చేయాలి? ఎప్పుడు లోకములో ఉన్న ఈ జనులందరితో వీరు బ్రతకాలి? వీరు ప్రత్యేకించబడి బ్రతికితే, ఊరి సేవను బ్రతికితే వీరికి ఎప్పుడు విడుదల కలుగుతుంది? వీరిని ఊరు విడిచి పంపించేమన్నారు, ఊరు బయట బ్రతకాలన్నారు, వీరు పై పెదవును కప్పుకోవాలన్నాడు. అపవిత్రుడు అని బిగ్గరగా కేకలు వేసి వాడిని ఊరు వెలుపులకు పంపించండి. ఊరు వెలుపులే వాడు బ్రతకాలి. మరి వీరికి విడుదల లేదా? వీరికి స్వస్థత లేదా? మరి వీరిని ఇలాగ విసర్జించి బ్రతికితే వీరు ఏడుస్తూ ఉంటే ఏంటి వీరి పరిస్థితి? మరి వీరికి విడుదల ఎప్పుడు వచ్చింది? వీరిని విడిపించిన వారు ఎవరు విడిపిస్తే వీడికి విడుదల వచ్చింది. లేకపోతే ఈ భయంకరమైన వ్యాధితో, ఈ భయంకరమైన శ్రమతో, ఈ భయంకరమైన కుష్ఠ వ్యాధితో వీడు ఎంత కాలము ఏడుస్తున్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వీడి జీవితంలోనికి వచ్చాయి. ఎన్ని వీడి జీవితంలోనికి వచ్చినా బ్రతుకు ఊరి చివరనే. అయ్యా, నువ్వు బ్రతకాల్సిన ఊరి చివరనే, నువ్వు ఉండాల్సిన ఊరి చివరనే. నువ్వు మనుషుల మధ్య నువ్వు రాగటానికి నీ యోగ్యుడు కావు అని ఇక్కడ మాట్లాడతావు. మరి ఎప్పుడయ్యా వీడికి విడుదల? ఎప్పుడు వీరు మారేది? ఎప్పుడు వీరికి 10 మందిలో తిరగటానికి ఎవరు వస్తే వీరికి విడుదల ఉంది? ఎవరు వస్తే వీరిని కాపాడగలరు? ఎవరు వస్తే వీరిని విడిపించగలరు? ఆయన వచ్చాడండి. చూద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త ఒకసారి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ఇలాగు చెప్పును, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి ఇలాగు చెప్పును, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని పలకగా వెంటనే వాడు శుద్ధుడు ఆయను. చప్పటి కూడా వేసాడు. నామని మైపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఈ కుష్ఠరోగి అంటే ఊరి సేవలే కదండి. ఊరి సేవలే ఉండాలి. ఊరి సేవలే ఉండాలని ఇక్కడ ధర్మశాస్త్రం రాయబడి ఉంది. కాబట్టి వెలివేయబడిన వ్యక్తిగా బ్రతుకుతున్న ఈ కుష్ఠరోగి దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళితే వారంతా కూడా అల్లిపోతున్నారు. వారంతా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ కుష్ఠరోగిని ఎవరు ముట్టకూడదు, ఆ కుష్ఠరోగిని ఎవరు చూడకూడదు, ఆ కుష్ఠరోగితో ఎవరు పలకరించకూడదు.
ఇలాంటి కట్టడి ఉన్న ఈ కుష్ఠరోగు వ్యక్తుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి. అంటే ఇన్ని వందల సంవత్సరాలు ఈ కుష్ఠరోగుల బ్రతుకు ఎక్కడుంది? ఇప్పుడు ఊరు బయట ఉందండి. మరి వీరికి విడుదల కలగడానికి ఎవరు వస్తే విడుదల అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన వస్తే వీరికి విడుదల కలిగిందండి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ త్రోవను వస్తూ ఉండగా వారందరూ వచ్చాండి. యేసుక్రీస్తు ప్రభుతో అంటున్న మాట ఏంటి తెలుసాయా? నీకు ఇష్టమైతే, ఇది నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడుగుతున్నారు. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభుని అడిగారంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడన్న సంగతి ఎవరు విన్నారు? వీరు విన్నారండి. ఈ కుష్ఠరోగుతో ఉన్నవారు విన్నారు. అమ్మో, ఎక్కడో ఒక గొప్ప దేవుడే పుట్టాడంట ఈ భూమి మీదకి, దేవుడే వచ్చాడంట, ఎన్నో అద్భుతాలు చేసేస్తున్నాడంట, ఆయన నజరేయుడైన యేసు అంట, ఆయనే పుట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎంతో మందిని స్వస్థపరిచాడంట, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళునిస్తున్నాడంట, చనిపోయిన వారిని లేపుతున్నాడంట, వ్యభిచారులు మారుతున్నారంట, త్రాగుబోతులు మారుతున్నారంట, నరహంతకులు మారుతున్నారంట. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తే జరుగుతున్నాయంట. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తే జరుగుతున్నాయంట అని విని మీరు ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పోయే త్రోవలోనికి వచ్చారు. మీరు చూసారా? అయ్యా, మరి ఆ త్రోవలోనికి వస్తే వారికి కార్యం జరిగింది. అవునంటారా? కాదండి. మీరు రోగముతోనే ఉన్నారు, వెలుపుటి వారి వలె ఉన్నారు, అసహించుకునే స్థితిలోనే ఉన్నారు, ఊరు బయట ఉన్నారు మీరు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాటలు మీరు విన్నారు, యేసుక్రీస్తు ప్రభు సువార్తను మీరు విన్నారు. ఆ సువార్తను విన్నారు కాబట్టి ఏం చేశారండి? యేసు ప్రభును చూడాలి అని వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుని రావటమే కాదు, ఆయనకి ఎదురుపడి అంటున్న మాట, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయి ప్రభువా. ఎందుకంటే మీరు ఎన్నో కార్యాలు చేస్తున్నారంట, చనిపోయిన వారిని లేపేస్తున్నారంట, గుడ్డివాడు చూసేస్తున్నారంట, గుడ్డివాడు నడిచేస్తున్నారంట, ఓచ చేతులు వాడు, ఓచ కాళ్ళు వాడు లేచి పరిగెట్టేస్తున్నారంట, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు చేసేస్తున్నారంట. చిన్నపిల్ల చనిపోతే బ్రతికించేశారంట, ఎవరస్తులు చనిపోతే బ్రతికించేశారంట, చనిపోయిన లాగల సమాధిలో ఉంటే బయటికి తీసుకొచ్చేశారంట. ఇలాంటి కార్యాలు ఎన్నో మీరు చేసేశారంట. ఇలాంటి అద్భుతాలు చేసిన మీరు మా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభా. ఆమేన్, హల్లెలూయా. మా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభా, మా జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చేస్తే నీకు రుణపడి ఉంటాం ప్రభా అని మీరు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చారండి. హల్లెలూయా. నేను అన్నాను, ఎవరయ్యా అంటే లోక సంబంధమైన వ్యసనాలు అనుకుందాం. ఈ కుష్ఠ రోగములు అంటే ఇలాంటి వారు వెలుపుట్టి వారి వలె బ్రతకాలన్నారు కదా, వెలుపుట్టి వారి వలె బ్రతికిన వారు యేసుక్రీస్తు ప్రభు కార్యాలు చేస్తున్నారని విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత. ఆయన దగ్గరికి వస్తే ఏముంది వీరికి? ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఏముంది వీరికి? కాదు, విడుదల. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఏముంది వీరికి? చెప్పండి. మహిమ కలిగిన కార్యాలు చేసే దేవాది దేవుడే ఈ భూమి మీద ఉన్నాడంట. చప్పట్లు కొట్టేసేద్దాం, మనం మహిమపరుద్దామంటే. దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడంట. మనలాంటి వాళ్ళకి విడుదల ప్రకటించబోతుందంట. వ్యభిచారులు మారిపోతున్నారంట, నరహంతకులు మారిపోతున్నారంట, త్రాగుబోతులు మారిపోతున్నారంట, కళ్ళు లేని వారు కళ్ళు వచ్చేస్తారంట, అంటే నడవలేని వాడు నడిచేస్తారంట, పరుపెత్తుకుని పారిపోతున్నారంట. ఇలాంటి కార్యాలను ఎవరు చేస్తున్నారంట? ఎవరు చెప్పండి? ఎవరో నజరేయుడైన యేసు వచ్చాడంట, ఆయన చేస్తున్నాడంట అని విని పరిగెత్తుకు వచ్చారంట. మీరు ఈరోజు మీరు వినాలి అంటే వారికి సువార్త వెళ్ళాలి. ఈరోజు మనందరి ద్వారా అలాంటి వాళ్ళకి సువార్త వెళ్ళాలండి. వెళితేనే వాళ్ళకి ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, వారు మార్పు చేయగలడని, ఆయన స్వస్థపరచగలడని, అనేకులను విడుదల ప్రకటించగలడని వారు ఏమండి విశ్వసించారు కాబట్టి కార్యాలు పొందుకున్నారు. ఈరోజు మనము ఇలాగ విశ్వాసము ఉంచగలిగితే ఏం చూస్తామండి? మనం దేవుని చేతి నుండి వచ్చే కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు మనము చూడాలంటే ముందు దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఉంది కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళి నీ ఇష్టమైతేనయ్యా, నీవు ఇష్టమైతేనయ్యా, కొన్ని వేల సంవత్సరాల నుండి వెలుపుట్టు వారి వలె బ్రతుకుతున్నామయ్యా, కొన్ని వేల సంవత్సరాల నుండి మనుషుల మధ్యన తిరగడానికి మాకు హక్కు లేదయ్యా, అర్హత లేదయ్యా, మనుషుల మధ్య ఉండే యోగ్యత మాకు లేదయ్యా. మేము శపింపబడిన వారమయ్యా, మేము శపింపబడ్డాం. ఈ కుష్ఠ రోగమును బట్టి మమ్మల్ని వెలుపుట్టు వారి వల్ల ఊరు వెలుపులకి నెట్టివేశారయ్యా అని యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారంటే వీరు.
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిన వారిని దేవుడు ఏం చేశాడట? ఏం చేశాడండి? నా వల్ల కాదులే, ఇప్పుడు అవ్వదులే, నేను ముట్టుకోనులే, ఇప్పుడు స్వస్థత జరగదులే అని అన్నారండి. వెంటనే మాట విన్న వెంటనే వారి విశ్వాసమును చూసి ఏమన్నారంట చెప్పండి? చెయ్యి చాచి ఎవరిని ముట్టారు? ఆ కుష్ఠరోగిని ముట్టాడు. ఆ దినము వెలుపుటికి పంపించమన్నారు. ఈ దినము యేసయ్య పుట్టిక ఏం చేయబడిందండి చెప్పాలి? వెళ్లి వేయబడిన వాడు కూడా, శపింపబడిన వాడు కూడా ఆ శాపం నుండి విడుదల పొందాడు. చెప్పగలరా? చెప్పాలి. ఆ శాపములో ఉన్నవాడికే ఆ శాపము కొట్టివేయబడింది యేసయ్య పుట్టిక. ఆమేన్. ఏమండి? పాపములో ఉన్నవాడికి యేసయ్య పుట్టిక, పాపము నుండి విడుదల వచ్చింది. ఉగ్రత పాలై పనికిరాని వాడిగా జీవించిన వాడి జీవితంలోనికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది యేసయ్య పుట్టిక వల్ల. హల్లెలూయా. అంటే యేసయ్య పుట్టిక వల్ల ఏం కలిగిందండి వీరికి? యేసయ్య పుడితే ఏమొచ్చిందంటే వీరికి విడుదల వచ్చిందంటండి. పరిగెత్తుకుని వచ్చారంట. యేసుక్రీస్తు ప్రభు పుట్టిక ఈరోజు ఏమొచ్చిందంటే నా జీవితంలో మార్పు వచ్చిందని చెప్పగలగాలి. నా జీవితంలో మార్పు వచ్చిందండి. నేను మారుతాను అనుకోలేదు, నా జీవితం మారుతుంది అనుకోలేదు, నా బ్రతుకు మారుతుంది అనుకోలేదు. నేను ఇంక ఇలాగే నా జీవితాన్ని కొనసాగిస్తానేమో అనుకున్నాను, ఇలాగే నేను బ్రతుకుతానేమో అని అనుకున్నాను. ఆ రోజు కుష్ఠరోగి ఇంక నా జీవితం ఇంతేనేమో, ఈ అవమానాలు ఇంతేనేమో, ఈ కష్టములు ఇంతేనేమో అని అనుకున్నాడు ఏంటంటే ఇక నా బ్రతుకులో మార్పు ఉండదేమో, నన్ను స్వస్థపరిచే వారు లేరేమో, నాకు విడుదల ప్రకటించే వారు లేరేమో, ఇక నాకు విడుదల రాదేమో, నన్ను ఎవరు రక్షించగలరు, నన్ను ఎవరు విడిపించగలడు, నన్ను ఎవరు కాపాడగలడు అని కొన్ని వందల సంవత్సరాలు వారు ఏడ్చాలండి. ఏడ్చిన ఏడ్పుకి ప్రతిఫలంగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడట? వారి యొద్దకు వచ్చాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇదిగో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా విడుదల పొందారంటే కళ్ళు లేని వారు చూస్తున్నారట, చనిపోయిన వారు లేకపోతున్నారట, తాగుబోతులు మారుతున్నారట, వ్యభిచారులు మారుతున్నారట. వీరందరి కార్యాలు జరగటానికి యేసయ్య పుట్టికండి. స్తోత్రం చెప్పి సపడబడాలి. హల్లెలూయా. యేసయ్య పుట్టడం వలనంట ఇవన్నీ ఇంతమందికి ఏమొచ్చిందంటే వాళ్ళ జీవితంలో పండగ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందండి? మనం క్రిస్మస్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు ఈ క్రిస్తులకు జీవితానికి ఏమొచ్చింది? ఇప్పుడు పండుగ వచ్చింది. వాడి జీవితానికి క్రిస్మస్ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు పుట్టిక వాడి కీడు నుంచి విడిపించబడే మేలు వాడి జీవితంలోకి వచ్చింది. హల్లెలూయా. అందుకే నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏముందండి? మనకి మేలు. విశ్వసిస్తే నీకు మేలు ఉంది, విశ్వసిస్తే నీకు విడుదల ఉంది, విశ్వసిస్తే నీకు ఆరోగ్యం ఉంది, విశ్వసిస్తే నీ బ్రతుకులో మార్పు ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో మార్పుకో, నీ జీవితంలో విడుదలకో, నువ్వు అనుకోలేనిది సాధించడానికో, ఇవన్నీ నువ్వు సాధించగలగాలంటే యేసుక్రీస్తు ప్రభు రావాలి, వచ్చేసాడు భూమి మీదకి. ఆమేన్. హల్లెలూయా. ఆయన వచ్చేసాడు నీ వద్దకి. వచ్చాడు కాబట్టి కుష్ఠరోగికి ఏమొచ్చినప్పుడు కాదండి, ఊరి చివర వెలివేయబడిన బ్రతికిన వాడికి శనుల మధ్యన బ్రతికి కృప వచ్చిందండి. చెప్పడం మరొకసారి. హల్లెలూయా. ఏమొచ్చిందండి? వెలివేయబడిన జీవితం వాడది, ఊరి చివర బ్రతికిన జీవితం వాడది, ఎవరిని చూడకుండా బ్రతికిన జీవితం వాడది. ఎవరైనా చూడాలంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. ఎందుకు వచ్చాడు? బయట పో అంటారేమో అని. ఎవరైనా నీ ఊళ్ళోకి రానిచ్చింది అంటారేమో అని. ఎవరు నేను ఇక్కడ వరకు రానిచ్చింది అంటారేమో అని. నువ్వు నడిచిన స్థలంలో ఎవరు నడుస్తారని అంటారేమో అని. నువ్వు త్రాగిన నీళ్ళు ఎవరు తాగుతారని అంటారేమో అని. వాడు ఎన్నో రోజులు భయంతో జీవించాడు. వాడు ఎన్నో రోజులు భయంతో బ్రతికాడండి. ఆ భయం అంతా ఒక దినం కొట్టివేయబడింది. ఆ దినం అంటాను యేసుక్రీస్తు ప్రభు పుట్టికేనండి. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఆ త్రోవలో రావటమే వారికి. ఆ త్రోవలో వస్తున్నాడని విన్నవారు మనకి దిగులే. యేసు ప్రభు మనల్ని ఎందుకు తాగుతాడులే, యేసు ప్రభు మనల్ని ఎందుకు ముడతాడులే, యేసు ప్రభు మనతో ఎందుకు మాట్లాడతాడు, యేసు ప్రభు మనతో మాట్లాడేవాడు కాదు అని వారు అనుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడట. అలాగే మనతో కూడా మాట్లాడితే మన వారి విశ్వాసం. స్తోత్రం చెప్పండి. వారు ఒకే ఒక విశ్వాసం ఏంటంటే యేసయ్య మనతో కూడా మాట్లాడతాడేమో, యేసయ్య మమ్మల్ని కూడా తాగుతాడేమో, యేసయ్య మమ్మల్ని కూడా తాకితే ఈ కుష్టి రోగం మమ్మల్ని విడిచిపోతుందేమో. ఈరోజు ఏ వ్యాధితో నువ్వు పీడింపబడుతున్నావో, ఏ సమస్యతో నువ్వు పీడింపబడుతున్నావో, ఏ కష్టముతో పీడింపబడుతున్నావో,
జీవిస్తున్నావు. నేను అంటాను, ఆ కుష్ఠరోగి జీవితం ఎలాగుందో ఈ రోజు నీ జీవితం, నా జీవితం కూడా అలాగే ఉంది. ఆ రోజు వాడు విడిపింపబడటానికి యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు కాబట్టి వాడి జీవితంలోనికి ఒక గొప్ప, చెప్పండి ఏమొచ్చింది? విడుదల వచ్చిందండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు అలాంటి విడుదల నీకు నాకు కావాలి. వచ్చింది. ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే వచ్చిందండి. స్తోత్రం చెప్పండి. అందును బట్టే ఈ రోజు వెలివేయబడి ఊరి సేవలు బ్రతికిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? ఊరు మధ్యన ఉన్నారు, ఊరు జనుల మధ్యన ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. ఈ రోజు నీవు నేను ఒకప్పుడు లోకంలోనే బ్రతుకు, లోకానుసారంగా బ్రతుకు, లోకపు దర్శనాల్లోనే మనం బ్రతుకు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఈ రోజు సంఘంలో కూర్చుని స్థితి నీకు నాకు వచ్చిన. హల్లెలూయా. ఈ రోజు జనుల మధ్యన ప్రభువును ఆరాధించే స్థలములు, ప్రభువును స్తుతించే స్థలములు, ప్రభు కొరకు బ్రతికే స్థలములు, పరిశుద్ధమైన స్థలములు, దేవుని ఆలయములు, దేవుని మందిరములు, దేవుని ఆలయంలో పిలువబడుతున్న ఒక పరిశుద్ధమైన స్థలములు నీవు నేను కూర్చుంటే కృప వచ్చింది. చప్పట్లు కొట్టాలండి. హల్లెలూయా. ఈ కృప మనకు వచ్చింది. ఎందుకు బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభు నా కొరకు వచ్చాడని విశ్వసించాను కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, విశ్వసించారా మీరు? యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని విశ్వసించగలిగితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విడుదల కలిగింది. ఆమేన్. ఎలా విడుదల కలిగింది అంటే నా పాపం నుంచి నన్ను యేసయ్య ఏం చేశాడు? విడిపించాడు, నన్ను రక్షించాడు. ఈ లోకములో వ్యతిరేకతలు, పాపములు, శాపములు, కీడులు, దోషములు, వ్యతిరేకతలు, అవిధేయతలు నా జీవితం ఉన్నప్పుడు యేసయ్య వస్తున్నాడని విని, యేసయ్య వచ్చాడని విని, సువార్తను విని అంగీకరించి మార్పు చెంది, మార్పు పొందితే, రక్షణ పొందితే నా జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని చెప్పడం పడాలి. ఇప్పుడు అలా అనుకున్న ప్రతి ఒక్కరు చెప్పడం పట్టాలి. మీ అందరి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు రావాలి. ఎప్పుడు దాని జీవితంగా ఉండొద్దు. ఎలుపుటి వారి జీవితంలో జీవించొద్దాం, ఎలుపుటి వారిలో బ్రతకొద్దు. మనం బ్రతకంతా కూడా యేసయ్య వచ్చాడని విశ్వాసం, నమ్మకం అంతే. ఆయన వచ్చారని విన్నారు మీరు. ఆయన వచ్చాడు, ఏవో కార్యాలు చేస్తున్నాడు. ఏవో కార్యాలు ఏంటండి? ఎన్నో కార్యాలు చెవులారా విన్నారు మీరు. ఈ కార్యాలన్నీ విని యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఈరోజు నువ్వు నేను ఒకవేళ మనం అందరం కూడా మారటానికి దేన్ని బట్టి విన్నామండి? యేసయ్య చేస్తున్న కార్యాలు విన్నాం, యేసయ్య చేసిన అద్భుతాలు విన్నాం, యేసయ్య మన జీవితాలు చేయబోతున్న వాటిని విన్నాం, చేసిన వాటిని విన్నాం, ఎంతో మంది జీవితాలు బ్రతుకులు మారయ్యాలని విన్నాం కాబట్టి యేసయ్యను అంగీకరించాము. హల్లెలూయా. విన్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకు కూడా మార్చగలడు అని ఒక విశ్వాసం ఈ రోజు నీలోనికి వచ్చిందంటారా లేదండి? వచ్చింది. ఆ విశ్వాసము వచ్చింది కాబట్టి, అవిశ్వాసం అండి, అవిశ్వాసము కాదు, ఆ విశ్వాసము నీలోనికి వచ్చింది కాబట్టి ఈ దినము ఈ పవిత్రమైన స్థలంలో నీవు నేను ఉన్నాం బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. వారు పరిగెత్తుకుని వెళ్ళారు. ఈ దినము నేను అంటాను, దేవుని ఆలయమునకు పరిగెత్తుకుని పోవాలి నీవు నేను. ఎందుకో తెలుసా? రక్షింపబడక మునుపు మనకి ఇవేమి తెలియదు. దేవుని ఆలయం తెలియదు, పవిత్రమైన స్థలము తెలియదు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు. కానీ విన్నాం. ఎలా విన్నాం? దేవుని సువార్త విన్నాం, దేవుని మాటలు విన్నాం, అనేకుల ద్వారా విన్నాం, ఏవో కార్యాలు చేస్తున్నాడంట అని వారు వీరు ప్రకటిస్తుంటే విన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. వారు కూడా ఆ దినము దేవుని సువార్తను వారు విన్నారని లేదా? విన్నారు. ఎక్కడ ఉన్నవారు? ఊరు శివన ఉన్న ఆ ప్రజల దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్త వెళ్ళిపోయింది కాబట్టి వారు వెలివేయబడినగా ఉన్న ప్రజలు, చెప్పండి ఈరోజు ఎక్కడున్నారు? ప్రజలందరి మధ్యన మళ్ళీ మామూలు జీవితాన్ని కొనసాగించే స్థలంలో ఉన్నారు. హల్లెలూయా. అంటే ఈ కృప ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువే. ఏం చేశాడంటమ్మా? చెప్పాలి అక్కడ. చేయి చాచి చదవండి అయ్యా. ప్రభు నీకు ఇష్టమైతే నాకు, నీకు ఇష్టమైతే అన్నాడు, శుద్ధిగా చేయమని అడిగితే యేసుక్రీస్తు ప్రభు తన చేతులు చాపి ముట్టి ఇలాగ చెప్పును, నాకు ఇష్టమే, నీవు శుద్ధినవు కామని చెప్పగా తక్షణమే ఆ కుష్ఠరోగము వీడిచి వెళ్ళిపోయిందంటే చెప్పడం పడినప్పుడు. హల్లెలూయా. ఏమండి? అంటే తక్షణమే, వెంటనే ప్రభువా నన్ను ముట్టు, ప్రభువా నన్ను తాకు, నన్ను స్వస్థపరచు, నీ చిత్తమైతే. ఎప్పుడైనా మనం ఇలాగ అన్నామండి? ఇలాగనాలి. చెప్పండి, నీవే పని చేస్తున్నా తండ్రి ఇది నీ చిత్తమైతే ఇది నా జీవితంలో జరగాలి. ఎందుకంటే మనం అడిగేది ఏది కూడా మనం పొందుకోలేకపోవచ్చు. మనం ఎన్నో అడుగుతాం దేవుణ్ణి, కానీ ఒక
ఒకసారి అనుకుంటే ఏం పొందుకోలేకపోతున్నామయ్యా, కానీ అడిగేటప్పుడు మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఇది నీ చిత్తం అయితే నాకు ఇవ్వయ్యా, ఇది నీ చిత్తం అయితే నా బ్రతుకులోనికి రానిమ్ము, ఇది నీ చిత్తం అయితే నా జీవితం ఇలా ఉండాలి, ఇది నీ చిత్తం అయితే నేను ఇలా జీవించాలి, ఇది నీ చిత్తం అయితేనే ఈ ప్రార్థన నెరవేర్పులోనికి రావాలి. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తామో అక్కడ ఆయన అన్నమాట ఏంటంటే కుష్ఠరోగం నుంచి విడిపించు ప్రభా అని అడుగుతున్నాడు. అంటే వారు అడిగింది ఏంటో తెలుసా? నన్ను కుష్ఠరోగం నుంచి విడిపించవయ్యా అని అనట్లేదు కదా. ఏమన్నాడు? ప్రభా అది నీ చిత్తమైతే, అది నీకు ఇష్టమైతే ఈ కుష్ఠరోగం నుంచి నన్ను విడిపించదా, ఈ భయంకరమైన వ్యాధి నుంచి నన్ను విడిపించు, ఈ ఊరి సేవలు బ్రతుకుతున్న నా జీవితానికి ఈ జనులందరితో జీవించే జీవితాన్ని నాకు ఇవ్వయ్యా అని ఏడిస్తే ప్రభు అంటున్నమాట ఇది నాకు ఇష్టమే. ఎందుకంటే వాడు కోరింది ఏంటి చెప్పండి? వాడు కోరింది ఏంటి? దేవుడు తప్పుగా అడిగాడా? తప్పుడు అడిగాడా? కాదు, మంచిది అడిగాడు. కానీ అడిగేటప్పుడు అంటున్నాడు అది నీ చిత్తమైతే చెయ్యయ్యా. ఒక్కొక్క దినం మనం కూడా ఎలాంటి ప్రార్థన చేయాల్సి వస్తుంటుంది. ప్రభా మనం ఎన్ని అడుగుతున్నామో ఏమడుగుతున్నామో అడిగేటప్పుడు ఇది నీ చిత్తమైతే నా జీవితంలో చేయి, ఎందుకంటే నీ చిత్తం లేకుండా నా జీవితంలో ఏది రాకూడదు, నీ చిత్తం లేనిది ఏది నాకు వద్దు ప్రభా, నీ చిత్తం అయితేనే నా జీవితంలో దీన్ని జరిగించేవారు మీరు. హల్లెలూయా. ఆయన చిత్తము ఉంది కాబట్టి ఏం చేశాడండి చెప్పాలి? ఏం చేశాడండి? వెంటనే ముట్టాడు, వెంటనే అంటున్నాడు స్వస్థపరిచాడు. ఆయన అంటున్నారు ఇది ఏమంట నాకు ఇష్టమే బిడ్డ. హల్లెలూయా. ఇది నాకు ఇష్టమే కాబట్టి నేనేం చేసి తెలుసా? ముట్టాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుడు ఈ మాటలు అంటే ఈ కుష్ఠరోగిని స్వస్థపరచడానికి కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తు ప్రభు రాకడ వలన పొందుకున్నారు. ఆమేన్. చూడండి యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము పేజీ నెంబర్ 96. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి అందరూ తీయండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చెప్పండి కొట్టాలి అందరూ కూడా. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులయ్యారు. లేకపోతే ఇప్పుడు వరకు ఏమై ఉన్నాం తెలుసా? అపవిత్రులుగానే ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అంటున్నమాట ఈ మాట నేను చెప్పాను కాబట్టి దాన్ని మీరు విన్నారు, అనుసరణలో తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు పవిత్రముగా మారారేమా. హల్లెలూయా. ఏమండి అంటే దేవుని మాట విన్నారు కాబట్టేగా. దేవుడు ఆయన అంటున్న మాటను మీరు విన్నారు, నా మాటను అనుసరణలో తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ దినము నుండి పవిత్రమయ్యారు. అంటే ఇప్పుడు వరకు మనం ఏమైనాం? అపవిత్రమైన. ఇక్కడ మీరు ఎలా ఉన్నారండి? అపవిత్రులు మాటలే ఊరి చెబుతున్నారు. ఊరు మధ్యలో లేరు, జనులతో సంతోషంగా లేరు, వారి భార్యలతో వారి పిల్లలతో వారి జీవితాలు ఆనందంగా లేవండి. వారికి భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు, కానీ వారిని విడిచిపెట్టి ఎక్కడ బ్రతకాలి? ఊరు వెలుపల బ్రతకాలి. ఊరు వెలుపల బ్రతకాల్సిన వారిని దేవుడు ఊరు మధ్యలోనికి వారి కుటుంబాలకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వారి మధ్యలోకి తీసుకొచ్చి కూర్చొని పెట్టడానికి కారణం దేవుడు ఇష్టమై ఉన్నాడు కదండి. ఇది నాకు ఇష్టం అన్నాడు, ఇది నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను అన్నాడు. అందుకే మీరు నా మాట విన్నారు కాబట్టి మీరు ఏమయ్యారు? పవిత్రము చేయబడి ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అంటే ఇది ఎవరి ద్వారా సాధ్యమై అంటే యేసయ్య రక్తము వల్లే సాధ్యమైంది. ఈరోజు మనము కడగబడి పవిత్రముగా మారేమంట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే యేసయ్య రక్తములో ఏముంది? ఇప్పుడు పవిత్రత ఉంది. దానిని అంగీకరించేవాడును దాన్ని కడగబడి వాడును ఇప్పుడు ఏం చేయబడతాడు? పవిత్రముగా మారతాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడతాడంటే పవిత్రముగా చేయబడతాడంటండి. ఎందుకంటే తాను అర్పించుకున్నాడు నీ కొరకు నా కొరకు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సువార్తను ఈ కుష్ఠి రోగులైన వారు ఈరోజు లోకంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? నేను అంటాను ఇది శారీరకమైన వ్యాధి, కానీ ఆత్మ సంబంధమైన వ్యాధితో చాలా మంది ఉన్నారండి. ఆత్మ సంబంధమైన బాధ, ఆత్మ సంబంధమైన వ్యాధి అంటే లోక సంబంధమైన వ్యసనాలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆలోచన. దీనిని ఏమంటామంటే ఇది ఒక కుష్ఠరోగే. మీరు ఎక్కడున్నారు? వెలుపుట్టు వారి వల్ల ఉన్నారు. ఈరోజు సంఘానికి బయట వారి వల్ల ఉన్నారు. వారికి దేవుడి సువార్త అందట్లేదు, అందుకనే వారు అపవిత్రముగానే ఉండిపోతున్నారు. దేవుడి సువార్త వారికి అందగలిగితే యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు కార్యాలు చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తున్నారు,
ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మనకు విడుదల ప్రకటిస్తున్నారు. నువ్వు నమ్మితే వాళ్ళకి సువార్త వెళ్తారు. చెప్పండి వెళ్ళరా, నమ్మాలి. నువ్వు నమ్మితే వాళ్ళకి సువార్త వెళ్తుంది. ఆ సువార్త వాళ్ళకి వెళితేనే వాళ్ళు పవిత్రమైన స్థలంలోకి వస్తారండి. ఆమేన్. ఈ పవిత్రమైన స్థలంలోకి రావటానికి అపవిత్రముగా వారు ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు, ప్రవేశించలేకపోతున్నారు. వారు ఊరు బయటే ఉన్నారండి. ఊరు మధ్యలోకి ఎప్పుడు వచ్చారు? ఊరు బయటే ఉండి ఎన్నో సంవత్సరాలు వారు ఏడుస్తూనే, అయ్యో పిల్లలు చూడకపోతుంది, భార్య చూడలేకపోతుంది, ఏడుస్తున్న వారి జీవితాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాటలు విన్నారు, వారి కార్యాలను విన్నారు, పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, ప్రభువా ఒక్కసారి నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను ముట్టు ప్రభువా. అంతేనండి, వారి జీవితమే మారిపోయింది. ఆమేన్. వారి బ్రతికే మారిపోయింది. అంతే. వారి బ్రతికంతా మారిపోవటానికి కారణము చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదగా రావటమే. నీ మధ్యకు నా మధ్యకు ఆయన వాక్యము రూపంలో రావటమే, ఆయన మానవ స్వరూపాన్ని ధరించి రావటమే. అందుకు బట్టి వారి బ్రతుకు మారింది, వారి జీవితం అంతా. ఎపిసి రాసిన పత్రిక రాసేసుకోండి, చెప్తాను, చదవద్దు, రాసేసుకోండి. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనం రాసేసుకోండి. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్నాడు ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస గల వారై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనలను పవిత్రులుగా చేసి. చెప్పండి కొడదాం అందరూ కూడా. ఆయన ఎక్కడున్నాడండి? ఆయన వెలుగులో ఉన్నాడంట. అదే వెలుగులో నీవును నేను నడిస్తే ఆ పవిత్రమైన రక్తంతో మనల్ని కడగబడినప్పుడు, ఆయనను అంగీకరించబడిన నీవు నేను ఎక్కడున్నప్పుడు ఆయన రక్తము చేత ఏం చేయబడ్డామంట? పవిత్రముగా, చెప్పట్లేదు, పవిత్రముగా పరిశుద్ధ చేయబడ్డామంటండి. అంటే పాపములో ఉన్న మనల్ని, అనగా అపవిత్రతలో ఉన్న మనల్ని, అనగా ఇప్పుడు ఎక్కడున్నావు? అపవిత్రుని అన్నాడు కదా. అపవిత్రతలో ఉన్న మనలను అపవిత్రత నుంచి విడిపించడానికి యేసయ్య రక్తము ఈ భూమి చిందింపబడితే, దానిలో కడగబడితే అపవిత్రత నుంచి విడుదల పొంది పవిత్రముగా చేయబడ్డాడంట. దేవుడికి స్తోత్రం. ఈ సువార్త ప్రతి ఒక్కరికి తెలియచేయబడాలన్నమాట. ఈ సువార్త ప్రతి ఒక్కరికి తెలియచేయబడితే యేసయ్య రక్తంలో ఏముంది? ఇప్పుడు పరిశుద్ధత, పవిత్రత ఉంది. అపవిత్ర చేయబడిన నా జీవితం, నీ జీవితం యేసుక్రీస్తు ప్రభు రక్తముతో కడగబడితే మనం ఏం చేయబడతామండి? పవిత్రముగా చేయబడతాం. ఆమేన్. పవిత్రులుగా చేయబడతాం. పవిత్రులుగా చేయబడటానికే యేసుక్రీస్తు ప్రభు ఆ ద్వారమును ప్రయాణం చేస్తున్నాడు. వారు విన్నారు. ఆమేన్. హల్లెలూయా. నేనంటే యేసుక్రీస్తు ప్రభు పరిగెత్తుకుని వచ్చాడు, లతీయలు పరిగెత్తుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వారే పరిగెత్తుకుని వచ్చారు. ఈరోజు అనేకులకి సువార్త అందితే వారంతా ఎక్కడికి పరిగెత్తుకుని రావాలి? దేవుని ఆలయం వైపు పరిగెత్తుకుని వస్తే వారి జీవితాలను నా యేసుక్రీస్తు ప్రభు మారుస్తాడండి. ఆమేన్. వారి జీవితాలను, వాళ్ళ బ్రతుకును యేసుక్రీస్తు ప్రభు మార్చగలడు. ఎందుకంటే ఇక్కడ మార్చాడు. మార్చడానికి ఒక్క కారణం ఉంది ఇక్కడ. అయ్యా ఇది నీ చిత్తం అయితే చేయాలన్నాడు అనమాట. అంతేనండి. చదువుదాం మాట. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. అందుకాయన చేయి చాపి దానిని ముట్టి ఇలాగూ చెప్పి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాడు శుద్ధుడైపోయాడు. స్తోత్రం చెప్పండి. అంటే వాడు ఏమన్నాడు? ఇప్పుడు ప్రభు నీ చిత్తమైతే చేయి. అదే చెప్పాను. నన్ను శుద్ధి చేయ, నన్ను స్వస్థపరిచేయా, నన్ను బ్రతికించేయా, నన్ను పాపిగా విడిపించేయా, ఇవేమి కాదు అని అంటున్నమాట. వీటన్నిటిలో ఉన్నానయ్యా, కానీ ఇది నీ చిత్తమైతే నన్ను విడిపించు, ఈ పాపం నుంచి బ్రతికించు, ఈ లోకం నుంచి విడిపించు. నీ చిత్తమైతేనే ఈ జీవితం, ఈ పాప జీవితంలోకి వస్తాయా? ఈ జనులందరితో బ్రతకని ఆశ. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి మేమంతా ఎక్కడ బ్రతుకుతున్నాం అంటే ఊరి శివలు బ్రతుకుతున్నాం. వెలివేయబడి బ్రతుకుతున్నాం. వెలివేయబడిన వారికి వెతుకుతున్నాం.
అపవిత్రులు మీ అపవిత్రులు అని కేకలు వేసుకొనొచ్చు, తిరుగుచున్న జుట్టుని చుట్టుకొనొచ్చు, పై పదులు కప్పుకొనొచ్చు, మేము ప్రయాణం చేస్తూ మాకు విడుదల లేక ప్రభా నాకు విడుదల కావాలి, ఇది నీ చిత్తమైతే అంటే నీ యేసుక్రీస్తు ప్రభు తాకితే స్వస్థ వచ్చింది. ఈరోజు ఇదే ప్రార్థన నీ వ్యక్తిగతంగా ఉండాలి. నువ్వేది చేస్తున్నా, మీరేది చేస్తున్నా, మీరేం అడుగుతున్నా, ప్రభు ఇది నీ చిత్తమైతే నా జీవితంలో రావాలి. నిజమంటే ఒకసారి మనం ప్రార్థన చేసి పొందుకోలేకపోతున్నాం కారణం ఇదే. అడుగుతున్నాం, ఎన్నో అడుగుతున్నాం, కానీ ఒక్కొక్కసారి పొందుకోలేకపోతున్నాం. అనిపిస్తుంది అయ్యో దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అని అనిపిస్తుంది. కాదు 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 చివరిలో నువ్వు అడగాల్సిన ప్రార్థన, ప్రభు ఈ ప్రార్థన అంతా నీ చిత్తమైతే నా జీవితంలో అడిగినవన్నీ ఒకవేళ నీ చిత్తమైతే నాకు కావాలి, నాకు దయచేయి అని అడగగలిగితే దేవుడు నీకు తప్పక ఇస్తాడమ్మా. హల్లెలూయా. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఇస్తానన్నాడు, బహుమానాలు ఇస్తాను, గొప్ప గొప్ప ఇస్తాను, అద్భుతాలు ఇస్తాను అన్నాడు. కానీ ఎప్పుడు తెలుసా, అది దేవుని చిత్తమై ఉండాలి. నీ జీవితంలోనికి ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏమనాలి చెప్పాలి. ఒక వచనం ఉంటుంది కదా, తాను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తాను తాను తగ్గించుకునేవాడే. అంటే ఇక్కడ హెచ్చించబడుకుంటే అయ్యా నన్ను స్వస్థపరిచి అంటాడు, కానీ తగ్గించబడ్డాడు కాబట్టి ఏమన్నాడు, అయ్యా ఇది నీ చిత్తమైతే నన్ను శుద్ధిగా చేయ ప్రభా అన్నాడు. నీ జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు ఈ తగ్గింపు ఎప్పుడు ఉండాలి. తగ్గింపు లేని ప్రార్థన పరలోకం వెళ్దాం. తగ్గింపు లేని ప్రార్థన కార్యాలు పొందదు. తగ్గింపు లేని ప్రార్థన అనుకున్న దాన్ని నువ్వు సాధించలేవు. ప్రార్థన తగ్గింపు, తగ్గింపులో ప్రార్థన, తగ్గించుకుని ప్రార్థన చేయగలిగితే అనుకున్నవన్నీ నువ్వు సాధించగలవు. హల్లెలూయా. అనుకున్నవన్నీ నీ జీవితంలో సాధించగలవు. సాధించడానికి తగ్గించి ప్రార్థించేసే గుణం నీకు ఉండాలి. ఏది అడగాలనుకున్నా ఇది నీ చిత్తమైతేనయ్యా నా జీవితంలో జరిగించు. ఈ ఒక్క ప్రార్థన చేసి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఆమేన్. ఎందుకంటే అక్కడ ఏం చేశాడంటే తాను తగ్గించుకుని అడిగాడు కదండి. అమ్మా తగ్గించుకునే కదా అడిగాడు. తగ్గించుకుని అన్నాడు, ప్రభా ఇది నీ చిత్తమైతే నన్ను శుద్ధిగా చేయ్యా. వెంటనే ప్రభా అన్నాడా, ఇది నాకు ఇష్టం. వెంటనే ముట్టి వెంటనే స్వస్థపరిచిన అద్భుతమైన వాక్య భాగాన్ని మనం ఎట్లా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో ఏది అడిగినా చివరిగా ప్రభా నేను చేసిన ఈ ప్రార్థన అంతా నీ చిత్తమైతే నా జీవితంలో నెరవేర్చు. అడిగినవన్నీ కూడా నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు. నేను ఏది అడిగానో ప్రభా వాటిని అది నీ చిత్తమైతే అది అడిగినవన్నీ కూడా ఎలాంటివి ఉండాలంట చెప్పాలి. నువ్వు అడిగే ప్రతి ఒక్కటి దేవునికి న్యాయం అనిపించాలంట. అనిపించినవన్నీ దేవుడికి న్యాయం అనిపించింది. కుష్ఠరోగం భయంకర మేరతో ఉన్నాడు, పరిగెత్తుకుని వచ్చాడు, ప్రభా అన్నాడు, న్యాయం అనిపించదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మీకు విడుదల లేదే, కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు ఊరి చివర బ్రతుకుతున్నారే, కొన్ని వేల సంవత్సరాల నుంచి అసలు ఈ జీవితాలకి విడుదల లేదే. యేసుక్రీస్తు ప్రభు ఆలోచన చేసి వెంటనే ఏం చేస్తాడంటే, కొంతమందిని మనం చూసేటప్పుడు అనిపిస్తుంది వీళ్ళ జీవితాల్లో మార్పు ఉంటుందా, వీళ్ళ బ్రతుకుల్లో మార్పు ఉంటుందా, వీళ్ళ కుటుంబాల్లో మార్పు ఉంటుందా అంటే నువ్వు అడిగే విధానాన్ని బట్టి వాళ్ళ జీవితంలో మార్పు కొమ్ముకు వస్తుంది. నువ్వు అడుగుతున్న వాటిని పొందాలంటే నువ్వు ప్రార్థన చేసే విధానాన్ని బట్టే ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఆ అడిగే విధానాన్ని మనం చేతగా ఏం చేయబోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఒకటి సొక్కని, మరొకడు ఎవరండి పరిచయుడు. అయితే సుంకరి ప్రార్థన ఎలాగుంది, పరిచయుడు ప్రార్థన ఎలా ఉంది. పరిచయుడు డైరెక్ట్ గా దేవుడి మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటున్నాడు, ప్రభా వారములకి ఎన్ని రోజులు, 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను కష్టపడుతున్న ప్రతి దాని నుంచి 10వ భాగం 10వ భాగాన్ని నీకు ఇచ్చినాను, కాబట్టి ఇదిగో నేను ఆ సుంకరి వలె లేనందుకు నీకు స్తోత్రములయ్యా, నీ మందుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను అహంకారంతో ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఎక్కడో దూరంగా నిలవబడి కనులెత్తి నిన్ను చూసేటకు యోగ్యుని కాదయ్యా, నీ వైపు చూసి నేను ప్రార్థన చేయడానికి కూడా యోగ్యుని కాదయ్యా, కాబట్టి ఇదిగో దేవుని మందిరం బయట నిలబడి రొమ్ములు బాదుకుని ప్రార్థన చేసి ఏడుస్తున్న ఆ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడా? పరిచయుడు ప్రార్థన దేవుడు విన్నాడా? ఎక్కడో నిలబడి రొమ్ములు బాదుకుని ఏడుస్తున్న సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడండి. మనం అనుకుంటాం అయ్యో ఏంటంటే ఇంత మనవాళ్ళతో ప్రార్థన చేసేస్తున్నారు, ప్రార్థన దేవుడు అంటాడు. ఏముండదు. వాడికి తగ్గించుకుని ఆమెకు తగ్గించుకుంటే గుణం ఉంటే దేవుడు ప్రార్థన పెట్టాడు. ఎందుకంటే వాడు తగ్గింపు లేదు. వారానికి 2 రోజుల కోసం ఉన్నాను, సంపాదించు 10వ భాగం ఇస్తాను నాకేంటి అన్నాడట. కానీ ఇక్కడ నిలవబడి అంటున్నాడు, ప్రభువా నీ వైపు చూడటానికి యోగ్యుని కాదు. తలదించేసుకుని ప్రార్థన చేసుకున్నాడు. నిజమంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి చూడండి, తల ఎత్తు ప్రార్థన చేస్తాడు కాదు, తల దించి ప్రార్థన చేయగలరు.
తలదించి ప్రార్థన చేయగలగాలి. అది నీకు దేనికంటే తగ్గింపుకు ఈ గుణం మనకు కావాలి. ఈ తగ్గింపుతో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని లోబడి కన్నీళ్లు విడిచి రొమ్ములు పాడుకుని ఏడుస్తున్నావు, ఆ ఏడుపుకు ప్రతిఫలమే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఏడుపుకు ప్రతిఫలమే నీ ప్రార్థన దేవుడు విన్నాడు అని అనిపిస్తుంది. నువ్వు ఎంత ఏడు చేసినా, ఎంత ప్రార్థన చేసినా అది నీ గుణం, అంటే నీ తగ్గింపు గుణానికి సాదృశ్యమై ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుడు విన్నాడట్లేదా? ఎక్కడో బయట ఉండి చేసిన సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే అట్టి సుంకరి ప్రార్థన ఈరోజు నీకు నాకు కావాలి. నీ ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, లోబడిపోవాలి, నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవుడికి. ఏమవ్వాలండి? ఇప్పుడు ఒక దొంగని పోలీసులు తరుగుతూ ఉన్నప్పుడు హ్యాండ్స్ అప్ అంటారు. అన్నప్పుడు చేతులు పైకి ఎత్తుతాడు కదండి, అంటే సరెండర్ అవుతాడు. అంటే చేతులు పైకి ఎత్తకుండా పరిగెత్తి ఏం చేస్తారు? వాడు షూట్ చేస్తారు. ఎందుకంటే వాడు సరెండర్ కావట్లేదు. ఇప్పుడు నీవు కూడా అంటే దేవుడికి సరెండర్ అయిపోవాలి, పూర్తిగా లోబడిపోవాలి, పూర్తిగా పడిపోవాలి, పూర్తిగా శిరస్సు వచ్చి కన్నీళ్ళు విడిచి రొమ్ములు బాదుకుని ఏడిస్తే ప్రార్థన చేస్తే నీ జీవితం అన్ని కార్యాలే. ఆమేన్. అన్ని అద్భుతాలే. కానీ చేయాల్సింది తగ్గించుకోవడమే, లోబడిపోవటమే, మోకాళ్ళ మీద పడిపోవటమే, రొమ్ములు బాదుకుని ఏడ్చేయటమే. ఏడుస్తూ తగ్గించుకుని ప్రభువా, ఇది దేవుడికి కావాలి. నా జీవితం ఎలా ఉందయ్యా, నా జీవితం ఎలా ఉందయ్యా. నువ్వేది ప్రార్థన చేసినా అది తగ్గింపుతో చేసేదై ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని చెప్పండి. ఇప్పుడు ఈ కుష్ఠరోగి దగ్గర ఏముంది? ఇప్పుడు తగ్గింపు ఉంది. తగ్గించుకున్నాడు కాబట్టి పరిగెత్తుకొచ్చేసాడు కాబట్టి అంటున్నాడు, అయ్యా నీ చిత్తబెత్తు నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరిచా అన్నాడు. అంతే. ఆ తగ్గింపే ఆయనను వెంటనే ముట్టాడంట. తక్షణమే ఉంది అక్కడ, తక్షణమే కార్యం అయిపోయింది. అంతే. నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరగకపోవడానికి కారణం ఒకవేళ నువ్వు తగ్గించుకుని ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నావేమో. తగ్గించుకుని ప్రార్థన చేస్తే తక్షణమే జరిగింది ఈ కుష్ఠుడి జీవితంలో కార్యం. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా ఇలా కార్యం జరగాలంటే తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. చప్పటి కొట్టేసే నామని మహిమపరచండి. తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడు? ఎవరి దృష్టిలోనండి? దేవుడి దృష్టిలో. ఎప్పుడు దేవుడి దృష్టిలో తగ్గించుకునే ఉండాలి. మనం ఏం చేయాలంటే దేవుడి దృష్టిలో, దేవుడి పనిలో, దేవుడి పరిచయంలో, దేవుడి సేవలో ఏ పని నువ్వు చేసినా ఆ పని దేవుడికి సంబంధించి అయితే అలా తగ్గించడం జరిగినప్పుడు తగిన ఆశీర్వాదము మన విషయాల్లో ఎప్పుడైతే మనం తగ్గించుకుని దేవుడు పనిచేస్తామో దానికి మించిన ఆశీర్వాదం కుటుంబాలు సంపాదించిన కాక మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. కొద్ది మాట నా యేసయ్య దీవించిన కాక సకల